మీరు టర్కీ గురించి ఆలోచించినప్పుడు బహుశా మీకు ఇస్తాంబుల్లోని సందడిగా ఉండే బజార్లు, అద్భుతమైన మసీదులు, గొప్ప ఒట్టోమన్ చరిత్ర గుర్తుకురావచ్చు. కానీ ఈ సుపరిచితమైన చిత్రాల కింద దాదాపు పూర్తిగా మరిచిపోయిన ఒక కథ దాగి ఉంది. ఇది మధ్య ఆసియా స్టెప్పీల నుండి వచ్చిన పురాతన టర్కీకి యోధులు ఒకప్పుడు అనుసరించిన మతం యొక్క కథ. అది ఇస్లాం కాదు, అది బౌద్ధమతం. మన కథ సిల్క్ రోడ్ యొక్క పురాతన మార్గాలలో ప్రారంభమవుతుంది. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో కుషాన్ సామ్రాజ్యం పాలనలో బౌద్ధ సన్యాసులు మరియు వ్యాపారులు ఈ మార్గాల గుండా ప్రయాణించారు. వారు తమతో పాటు వస్తువులను మాత్రమే కాకుండా ఆలోచనలను కూడా తీసుకువచ్చారు. ముఖ్యంగా మహాయాన బౌద్ధమతం దాని అనుకూల స్వభావం కారణంగా టర్కిక్ తెగల స్థానిక షమానిస్టిక్ నమ్మకాలతో సులభంగా మిళితమైంది. హూనులు మరియు టర్కీ షాహీలు వంటి ప్రారంభ టర్కిక్ సమూహాలకు బౌద్ధమతాన్ని స్వీకరించడం కేవలం ఆధ్యాత్మిక ఎంపిక కాదు, అది నాగరికత, వాణిజ్యం మరియు శక్తికి సింహం. 6వ శతాబ్దంలో శక్తివంతమైన గోక్తర్కులు అధికారంలోకి వచ్చారు. వారి పాలకుడు తస్పార్ ఖగాన్ బౌద్ధమతం పట్ల ఆకర్షితుడై దేవాలయాలను నిర్మించాడు మరియు పవిత్ర గ్రంథాలను అభ్యర్థించాడు. కాని ఈ విశ్వాసం కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైంది. అతని వారసుడు బిల్గే ఖగాన్ ఒక దేవాలయాన్ని నిర్మించాలని ఆలోచించినప్పుడు అతని సలహాదారు టోన్యుకొక్ ఒక ప్రసిద్ధ హెచ్చరిక జారీ చేశాడు. బౌద్ధమతం యొక్క కరుణ బోధనలు టర్కిక్ యోధనను మృదువుగా చేస్తాయి మరియు వారి పోరాట స్ఫూర్తిని బలహీనపరుస్తాయి. దాంతో ఆ ప్రణాళిక విరమించబడింది. కాని గోక్తర్కులు విఫలమైన చోట ఉయ్గుర్లు విజయం సాధించారు. 9వ శతాబ్దం నుండి ఉయ్గుర్లు బౌద్ధమతాన్ని స్వీకరించి ఒక సాంస్కృతిక స్వర్ణయుగానికి దారితీశారు. ఇది పైనుండి వచ్చిన ఆజ్ఞ కాదు, కాని వర్తకవర్గం నడిపిన ఉద్యమం. వారు వేలాది గ్రంథాలను అనువదించారు, అద్భుతమైన గుహకలను సృష్టించారు మరియు వారి స్వంత విలక్షణమైన టర్కిక్ బౌద్ధమతాన్ని అభివృద్ధి చేశారు. అయితే చరిత్ర యొక్క గాలులు మారుతున్నాయి. పశ్చిమం నుండి ఒక కొత్త విశ్వాసం వచ్చింది. రాజకీయ పొత్తులు, కొత్త వాణిజ్య మార్గాలు మరియు మారుతున్న ప్రపంచక్రమం కారణంగా టర్కిక్ తెగలు క్రమంగా ఇస్లాంను స్వీకరించాయి. బౌద్ధమతం ఒక వ్యవస్థీకరించబడిన మతంగా క్షీణించినప్పటికీ దాని ఆత్మ జీవించి ఉంది. ఒట్టోమన్ సుల్తానుల మత్రాలపై కనిపించే చింతామణి లేదా 3 రత్నాల చిహ్నాన్ని చూడండి. ఇది నేరుగా బౌద్ధ ప్రతీకవాదం నుండి తీసుకోబడింది. సూఫీ ఇస్లాంలోని కొన్ని అంశాలు బౌద్ధ సన్యాస సాంప్రదాయ ప్రతిధ్వనులను కలిగి ఉన్నాయి. శతాబ్దాలపాటు నిద్రాణ స్థితిలో ఉన్న తరువాత 20వ శతాబ్దంలో టర్కీ యొక్క బౌద్ధగతంపై ఆసక్తి పునరుద్ధరించబడింది. ఆధునిక టర్కీ వ్యవస్థాపకుడు ముస్తఫా కెమాల్ అటాటర్క్ దేశం యొక్క ఇస్లాం పూర్వ మూలాలను అన్వేషించడానికి ఆతృతగా ఉన్నాడు. అతను టర్కిష్ భాషా మరియు సంస్కృతి యొక్క మూలాలను అర్థం చేసుకోవడానికి పురాతన ఉయ్గూర్ బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేయడం చాలా కీలకమని భావించాడు. 1936లో అతను ఆంకరా విశ్వవిద్యాలయంలో ఇండాలజీ విభాగాన్ని స్థాపించడానికి సహాయం చేశాడు. ఇది నేటికీ బౌద్ధమతాన్ని అధ్యయనం చేస్తుంది. అటాటర్క్ ఒక టెలిగ్రామ్ను బౌద్ధ పదం నమోతో ముగించడం ద్వారా వ్యక్తిగత ఆసక్తిని కూడా చూపాడు. నేడు టర్కీలో బౌద్ధమత ఒక చారిత్రక ఉత్సుకత మాత్రమే కాదు. ఇస్తాంబుల్ నడిబొడ్డున ఒక చిన్న కాని అంకిత భావంతో కూడిన సముదాయం వృద్ధి చెందుతోంది. కాని ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. ఈ పునరుజ్జీవనం తూర్పు నుండి రాలేదు, పశ్చిమం నుండి వచ్చింది. టర్కిష్ బౌద్ధ సముదాయం యొక్క వ్యవస్థాపకుడు జెమ్ సెన్ నేతృత్వంలో ఈ అభ్యాసకులు సాంప్రదాయ ముస్లింల నుండి లౌకిక నాస్తికుల వరకు అన్ని వర్గాల నుండి వస్తారు. వారు పాళి సూత్రాలను ఆంగ్లం నుండి టర్కిష్లోకి అనువదిస్తారు. ఇది వారి పూర్వీకుల విశ్వాసం యొక్క కొనసాగింపు కాదు, కాని ఒక పురాతన మార్గం యొక్క పూర్తిగా ఆధునిక పునర్కల్పన. కాబట్టి పురాతన గోక్తర్కుల నుండి ఆధునిక ఇస్తాంబుల్ వరకు టర్కీ యొక్క బౌద్ధ ప్రయాణం ఒక సరళ రేఖ కాదు. ఇది ఒక విరిగిన దారం, లోతైన చారిత్రక గతం, సుదీర్ఘ విస్మృతి మరియు ఇప్పుడు ఒక కొత్త, ప్రపంచీకరించబడిన ప్రారంభం. ఈ కథ టర్కిష్ గుర్తింపు యొక్క సంక్లిష్టమైన, బహుళస్థాయి స్వభావానికి ఒక నిదర్శనం.